ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువా రిజల్ట్స్ సూర్యకి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ దెబ్బతో సూర్యలో భారీ మార్పులే కనిపిస్తున్నాయి. ఇక హిట్ కోసం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే రెట్రో కంప్లీట్ చేశాడు సూర్య. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు. దీనికి గుమ్మడికాయ కొట్టగానే వెట్రిమారంతో వాడివాసాలు చేయబోతున్నాడు. వెంకీ అట్లూడ్తో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇక చందు మొండేటితో చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీస్ తో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ కూడా కమిట్ అవుతాడని టాక్. విక్రమ్లో రోలెక్స్ రోల్లోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో రోలెక్స్ క్యారెక్టర్తో సినిమా పడితే సూర్య మళ్ళీ బ్లాక్ బస్టర్ లైన్లోకి వస్తాడని భావిస్తున్నాడట. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో మజాకా సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది మజాకా. అయితే రిలీజ్ కంటే ముందు ఒక్కరోజు సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఎక్కడెక్కడ ఈ షోస్ ఉంటాయనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమా పట్ల చిత్ర హీరో సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కెరీర్లో హయ్యెస్ట్ వసూళ్లు రాబడుతుందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. మరి ఈ సినిమా ముందు రోజు వేయనున్న ప్రీమియర్స్తో హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి. తమిళ దర్శకుడు హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్గా డ్రాగన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దూసుకుపోతోంది. ఎంతలా అంటే ఏకంగా కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించాడు. డ్రాగన్ని చిత్రించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమాలోని పాత్రలన్నీ చూడచగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి పాత్రల్లో లీనమైపోయి నటించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనలోని నటుడిని పరిచయం చేశారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు మాత్రం నన్ను ఎంతగానో కదిలించాయి. ఆ సన్నివేశం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. మోసాలతో నిండిపోతున్న సమాజానికి ఇలాంటి సందేశాలు చాలా అవసరం. నిర్మాణ సంస్థతో పాటు మొత్తం టీంకు నా అభినందనలని శంకర్ స్పందించారు. ఇక శంకర్ పోస్ట్కి వెంటనే ప్రదీప్ రెస్పాండ్ అయ్యాడు. నేను మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక అభిమానిగా ఎప్పటికీ మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. మీ నుంచి ఇలాంటి స్పందన వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. దీనిని నేను నమ్మలేకపోతున్నా. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రిప్లై ఇచ్చాడు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలై అదరగొడుతోంది. నెట్ఫ్లిక్స్లో రెస్పాన్స్ ఊహించిన దానికి మించి వస్తోంది. ఈ సినిమాను చూసి ఇతర భాషల ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కంటెంట్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులైతే సినిమాని ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంతటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు. బాలయ్య మాస్ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ సినిమాను ఒకసారి మలయాళంలో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో నేరుగా రిలీజ్ చేసి ఉంటే మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి 2వ పాట విడుదలైంది. హరిహర మల్లు నుంచి విడుదలైన కొల్లగొట్టిన అదిరో పాట అద్భుతంగా ఉంది. ఈ పాట సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజితా పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాటను మంగ్లీ, రాహుల్ సిప్లిగంజి, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన్ భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణమేరి పాడారు.